మార్కెట్ సంబంధించి క్లోజింగ్ లో ఏ విధంగా ముగిసనేది మాట్లాడుకుంటాం కాబట్టి ఈ రోజు అయితే ప్రెజెంట్ ఫ్లాట్ గా ముగిసినట్టు అనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభు గారు మనతో పాటు ఉన్నారు, స్టాక్ అనలిస్ట్. ప్రభు గారు నమస్తే అండి. మనం మాట్లాడుకున్నప్పుడు ఇదే విధంగా దూకుడుగా ముందుకెళ్తుందేమో స్టాక్ మార్కెట్లు, ఇక్కడ నుంచి మనం ఇదే చూస్తామేమో అని చెప్పి అనుకున్నాం. కానీ మరి ఒక్కసారి ఇట్లా ఫ్లాట్ గా ముగుస్తుంది, ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ట్రేడ్ డీల్ జరుగుద్ది అనేది ఎక్స్టెండ్ అవుతోంది. సో నవంబర్ లో జరుగుతుంది, నవంబర్ లో జరగల. డిసెంబర్ అంటే డిసెంబర్ దాదాపుగా హాఫ్ ఆఫ్ ద డిసెంబర్ అయిపోయింది. డిసెంబర్ లో జరుగుతుందా, క్రిస్టమస్ లో జరుగుతుందా అంటే అది కూడా కొంచెం తగ్గుతోంది, హోప్స్ తగ్గుతున్నాయి. అంటే ఆయన జనవరిలో క్వాడ్ మీటింగ్ కి ఇండియాకి వస్తున్నారు కాబట్టి ఆ లోపల అవ్వచ్చు అనుకుంటాం. సో అది ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి, ప్లస్ ఐఎన్ఆర్ 90 అబౌవ్ 90 రూపీస్ 79 పైసా. ఐఎన్ఆర్ రోజు 15 పైసలు 20 పైసలు పెరుగుతోంది. అది పోను 100 రూపీస్కి వెళ్ళిపోతా చూస్తే 100 రూపీస్కి వెళ్ళిపోయేటట్టుంది ఒక రకంగా చూస్తే. సో అంటే ఎక్స్పోర్ట్స్ కి ఈజీగా అవుతాయి, చీప్ గా అవుతాయి అనే ఉద్దేశంతో వదిలేశారా? ఎందుకంటే రూపాయి మార్క విలువ రోజు రోజుకి ఇట్లా పడిపోవడం, అంటే పైసలోనే చూస్తున్నాం కానీ లాస్ట్ మినిట్ చూస్తే ఇది బల్క్ గానే మనకు కనిపిస్తుంది. అంటే 90 రూపాయల నుంచి మీరు అన్న విధంగా రోజుకి ఒక 10 పైసలు 20 పైసలు అట్లా పెంచుకుంటూ పోతూ ఉంటే 100 రూపీస్ అయినా మనకి ఒక రోజు కనిపిస్తుందేమో ఫిగర్. అంటే ఇది ఫిజికల్ డెఫిసిట్ కి సంబంధించింది. ఆర్బీఐ కంట్రోల్ చేయాల్సిందే, గవర్నమెంట్ కి అంత దీని మీద ఇది ఉండదు కదా. సో ఆర్బీఐ పని ఇది, దాన్ని తగ్గించాల్సిన పని. 88 కంటే బిలో తొందరగా రావాలి. అతి తొందరలో వాళ్ళు చేస్తా ఉన్నారు, 80% చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న కొద్దీ ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి, ఎక్కువ పంపించవచ్చు, ఇంపోర్ట్స్ కాస్ట్ అవుతాయి. సో మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది, ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి. మన ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంది, ఇంపోర్ట్ తక్కువ ఉంది. సో అది చేసుకోవడానికి ఏదైనా ఇట్లాంటివి సరే కొంత పెరిగినప్పుడు మనం అది చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వదిలేశారా? ఒక రకంగా చూస్తే వదిలేసినట్టే కదా. 90 రూపీస్ అంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ కంటే బెనిఫిట్ వస్తుంది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్. అదే మీకు పిల్లల్ని పంపించాలనుకోండి, 90 రూపీస్ లో ఫీజు కట్టాలంటే చాలా కష్టం కదా డాలర్స్ లో కన్వర్షన్. సో కొంతమందికి ఎఫెక్ట్ వస్తుంది, కొన్నిటికి మేజర్ పెద్ద ఎకానమీకి పెద్ద ఎఫెక్ట్ రాదు ఈ ఐఎన్ఆర్ పెరిగిన వల్ల. సో అందుకని ట్రేడ్ అంటే ఫిజికల్ డెఫిసిటే కాబట్టి ఎకానమీకి అంత ఎఫెక్ట్ కాదు, స్లైట్ గా ఎఫెక్ట్ అవుతుంది పెరుగుతున్నప్పుడు. సో ఆ ఎఫెక్టే కనబడుతుంది. ఏదైనా 26,000 కిందకు వచ్చింది, మళ్ళీ 26,000 క్లోజ్ కింద అవ్వలేదు కదా, పైనే క్లోజ్ అయిపోయింది. అంటే మన మార్కెట్ ని పడేయదలుచుకోలేదు, పైనే ఉంది. అంటే ట్రేడ్ డీల్ జరుగుద్ది అని అనుకునేది జరగట్లేదు, లేట్ అవుతోంది. క్యాపిటల్ ఫ్లోస్ వీక్ అవుతున్నాయి బయట నుంచి వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు జపాన్ తీసుకోండి, జపాన్ లో ఇంట్రెస్ట్ రేట్లు 19th ఉన్నాయి. సో వాళ్ళు 25 బేసిస్ పాయింట్ పెంచచ్చు అని. ఒకవేళ పెంచితే ఏమవుతుంది, ఎన్ క్యారీ ట్రేడ్ అని ఉంది. అంటే వాళ్ళు ఏంటి, జపాన్ లో లోన్ తీసుకొని ఎక్కువ ఎఫ్ఐఎస్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ లోన్స్ తీసుకొని వేరే కంట్రీస్ లో మన ఇండియాలో కానీ యుఎస్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ 6% అంటే మనకి మినిమం 12% ఇండియాలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ దాన్ని ప్రాఫిట్ చేసుకుంటారు. సో ఇంట్రెస్ట్ రేట్లు అక్కడ పెరుగుతున్నప్పుడు ఇక్కడి నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మార్కెట్ కొంచెం మన ఫ్లో వెళ్ళిపోతుంది కదా, మనకు వచ్చే అమౌంట్, మన దగ్గర ఉన్న అమౌంట్ చిన్నగా బయటికి వెళ్ళిపోతుంది. సో అది కూడా ఎఫెక్ట్. కొంచెం 19th అది ఒకటి చూడాలి, ట్రిగర్ పాయింట్ అది. సో జపాన్ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయా లేదా అది ఇంపార్టెంట్. అంటే పెరిగితే మనకి కొంచెం ఇది వెళ్ళిపోతాయి, అది తగ్గిస్తే మళ్ళీ కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అది మెయిన్. ఈ ట్రేడ్ డీల్ కుదరాలి. ఎప్పుడు కుదురుతుంది, ఎనీ టైం వస్తుంది అంటారు, అది ఏం కనపడట్లా, దరిదాపుల్లో ఎక్కడ కనపడట్లా. సో ఇంకా టైం పట్టేటట్టుంది. దాని వల్ల కొంచెం ఎక్కువ ఐఎన్ఆర్ కూడా కొంచెం పెరుగుతుంది అనిపిస్తుంది. సో డెఫినెట్ గా ఇది ఓవర్ ఏ పీరియడ్ మీ డిసెంబర్ లోపల జనవరి లోపల సెటిల్ అవ్వాలి, సెటిల్ అయి తీరాలి. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ జనవరి నుంచి వాళ్ళు అలాట్మెంట్ చేసుకుంటారు. జనరల్ గా డిసెంబర్ 15th నుంచి 31st దాకా సెల్లింగ్ మోడ్ లో ఉంటుంది ఎఫ్ఐఎస్. ఎందుకంటే జనవరి ఫస్ట్ మంత్ లో మళ్ళీ అలాట్మెంట్ చేసుకుంటారు, ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎక్కడ చేయాలని అంత రీసెర్చ్ చేసి రెడీగా చేసుకున్న తర్వాత దాన్ని బట్టి వెళ్తారు. అంటే మన అదేమో February 1st బడ్జెట్ ఉంది. సో బడ్జెట్ దగ్గర చూస్తారు, అక్కడ ఏం బడ్జెట్ లో ఏమైనా క్వశ్చన్స్ వస్తున్నాయా. ఇప్పుడు ఎల్టీసీజీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. ఇదివరకు తీసేసి దాన్ని మళ్ళీ రీఎంటర్ చేశారు. అది కదా ట్యాక్స్లు ఎక్కువ, సెస్ జిఎస్టీ 4 స్లాబ్ నుంచి 2 స్లాబ్ చేశారు ఒక రకంగా. ఇంకా ట్యాక్స్లు ఎక్కువే కదా. సో ఆ ట్యాక్స్లు ఇంకా ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ కానీ అట్లాంటిది ఏమైనా సవర్ చేస్తారా, కార్పొరేట్ రిబేట్ ట్యాక్స్ ఏమైనా ఇస్తారా? ఇప్పుడు ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్ గా అమ్ముతున్నారు కదా, రిలెంట్లెస్ గా అమ్ముతున్నారు. సో అది కూడా ఇంపార్టెంట్. అది కూడా వాళ్ళు ఎప్పుడు వెనక్కి తిరుగుతారు అనేది ఇంపార్టెంట్. సో 1.5 సంవత్సరం నుంచి అమ్ముతూనే ఉన్నారు. మనం ఇంత పెరిగినా ఇంత అమ్ముతున్నా పడకపోవటానికి కారణం ఎవరు? రిటైల్ దే. ఎస్ఐపి ద్వారా 32,000 crores వస్తున్నాయి.
సో మార్కెట్ పడినప్పుడు వాళ్ళు ఇచ్చేస్తారు. అది ఎంతకాలం కంటిన్యూ అవుద్ది? సో ఎప్పటికైనా వాళ్ళు యూటర్న్ తిరగాల్సిందే కదా. ఎప్పుడు తిరుగుతారు? వాళ్ళకి కావాల్సింది ఇస్తే డెఫినెట్ గా యూటర్న్ తిరుగుతారు. వాళ్ళు బయటికేమీ వెళ్ళలేదు, ఇన్వెస్ట్మెంట్ ఐపీఓస్కి వెళ్తున్నారు, ఇన్స్టెంట్ గెయిన్ కోసం వెళ్తున్నారు కాబట్టి సో ఎప్పుడు ఈక్విటీకి టర్న్ అవుతారు అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇయర్ అలాట్మెంట్ జనవరిలో డిసైడ్ చేసుకొని మేబీ మన బడ్జెట్ ఫిబ్రవరి 1 కాబట్టి మార్చ్ మంత్ గ్యాప్ తీసుకొని ఏప్రిల్ 1 నుంచి మార్కెట్ పెరగచ్చు అనుకుంటున్నాం. సో ఏప్రిల్ 1 నుంచి మీకు డిసెంబర్ లోపల మార్కెట్ మోతీలాల్ కూడా ఇచ్చింది 30,000 ఇచ్చింది. సో అట్లనే జేపీ మోర్గన్ కూడా 29,000 ఇస్తున్నారు. సో బ్రాడర్ మార్కెట్ బాగుండొచ్చు. ఇవాళ కూడా బ్రాడర్ మార్కెట్ పడలేదు, ఇంత డౌన్ లో కూడా బ్రాడర్ మార్కెట్ పడలేదు. చూడండి, స్మాల్ క్యాప్ ప్లస్ లో ఉంది, మిడ్ క్యాప్ స్లైట్ మైనస్ లో ఉంది, పెద్ద డిఫరెన్స్ లేదు. ఆ రెండు కలిపి క్యాప్ టోటల్ మార్కెట్ క్యాప్ 470.4 లాస్ట్ వీక్, ఇప్పుడు చూస్తే 470.3 crores. సో పెద్ద డిఫరెన్స్ లేదు దాంట్లో. సో కొంచెం స్లైట్ గా ఉన్నాయి, పడటం ఆగింది అనుకోవచ్చు. వరుసగా పడుతుంది కదా బ్రాడర్ మార్కెట్, డైలీ 1.5%, 1%, 2% పడతా ఉన్నాయి, అది ఆగింది ఒక రకంగా. సో 26,000 సైకలాజికల్ గా సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు. ఆ సపోర్ట్ పైనే ఉన్నాం, కిందకు వచ్చినా గానీ క్లోజింగ్ పైకి వస్తున్నాం. సో మనం